అంటే ప్రతిపక్షాలే దీన్ని రాజకీయం చేస్తున్నాయని అధికార పార్టీ ఆరోపిస్తుంది. సరే, నువ్వేమో రాజకీయాలు మాట్లాడంటే నువ్వు పదే పదే క్వశ్చన్లు రాజకీయమైన క్వశ్చన్లు వేస్తావు, చెప్తావు బాధ ఉంది, చెప్పకపోతావు బాధ ఉంది. నువ్వు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుందా, ప్రభుత్వం రాజకీయం చేస్తుందా అందరికీ తెలుసు కదా. నేను ఒక మాట సింపుల్గా అడుగుతున్నా సార్. 12 రోజుల తర్వాత కదా ముఖ్యమంత్రి స్పందించింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీతేజ్ను ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఒక మంత్రి గారు వచ్చి ఎందుకు పరామర్శించలేదు? 12 రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు స్పందించింది. మరి 12 రోజులు ఎందుకు స్పందించలేదు? ఆ 12 రోజులు ఏమైంది? ఇంకోటి, శ్రీతేజ్ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా అంతే ముఖ్యం కదా. గురుకులాల్లో 50 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రిపై పరామర్శించలే. దానికి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు పరామర్శించలేదు. ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు? మరి వెళ్ళి ఆ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి కదా. ఆ తల్లిదండ్రులకు కూడా కడుపు కోతనే కదా. ఆ కడుపు కోతపై గిరిజన విద్యార్థులు, దళిత విద్యార్థులు, బీసీ విద్యార్థులు 50 మంది చనిపోతే ఎందుకు ప్రభుత్వం ఆ రోజు స్పందించలేదు? చట్టం అందరికీ సమానంగానే ఉండాలి కదా. చట్టము అందరికీ సమానంగా ఉండాలి కదా. ఈ రాష్ట్రంలో సాయిరెడ్డి అనేటువంటి మాజీ సర్పంచ్ చనిపోయి సూసైడ్ నోట్ రాస్తే ఈ రోజు వరకు దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. ఈ రోజు వరకు దాని మీద కేసు నమోదు కాదు. బాధితుల్ని ముఖ్యమంత్రి తమ్ముళ్ళని అరెస్ట్ చేయలేదు. నువ్వు చట్టానికి అందరూ సమానమే అన్నావు. ఎస్, కరెక్ట్, వీ ఫుల్లీ అగ్రీ విత్ యూ. ముఖ్యమంత్రి గారి మాటలతో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే దానికి సినిమా యాక్టర్లు ఇంకోరో ఎవరు కూడా అతీతులు కాదు అని ముఖ్యమంత్రి గారు అన్నారు. మరి నీ తమ్ముడు ఎట్లా అతీతం అవుతున్నాడు? నీ తమ్ముడు మరి వల్లనే నేను చనిపోతున్నా అని ఒక మాజీ సర్పంచ్ చనిపోతే దాని మీద ఎందుకు కేసు ఈరోజు నమోదు కాదు? ఎందుకు నీ తమ్ముడిని ఈ రోజు వరకు అరెస్ట్ చేయరు? ఎందుకు నీ తమ్ముడిని పోలీస్ స్టేషన్ పిలిచి ప్రశ్నించరు? మరి చట్టం నీ తమ్ముడికి నీ కుటుంబానికి చుట్టమైందా అని నేను అడుగుతా ఉన్నాను. హౌ ఇట్ ఈస్? ఏ రకంగా కరెక్ట్ ఇది? సో ఇంకా చెప్పాలంటే చాలా విషయాలనే మేము మళ్ళీ మాట్లాడతాం, కానీ ఇది సందర్భం కాదు, ఇది హాస్పిటల్. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. రైట్.